ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఫిబ్రవరి 15 ప్రభుదినం. నేటి లేఖన పఠనం మొదటి కీర్తన. నేటి మన ధ్యాన లేఖనం కీర్తన గ్రంథం 1 కీర్తన 2-3 వచనాలు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. వ్యాఖ్యానాంశం 1వ కీర్తన ఫలించటానికి పరిశుద్ధత. వ్యాఖ్యానాంశం 1వ కీర్తన ఫలించటానికి పరిశుద్ధత. వ్యాఖ్యానం: కీర్తనలను స్తుతిగీతాలు అని కూడా పిలుస్తారు. వీటిని కొన్నిసార్లు లేఖనాలకు గుండెకాయ వంటివని చెబుతారు. ఎందుకంటే పద్యరూప శైలిలో ఉన్న ఇవి సున్నితమైన భావాలను, భావోద్రేకాలను వ్యక్తపరుస్తాయి. ఈ కీర్తనల్లోని శ్రమలు, వేదన, భయము, ధైర్యము, ఆనందము, కృతజ్ఞతా భావాలు నమ్మకమైన ఇశ్రాయేలీలు క్రీస్తు విరోధి పాలనకు ముందు, ఆ తర్వాత వ్యక్తపరిచే సున్నితమైన భావాలు కావచ్చు. యూదులలోని శేషము శ్రమలు ఎదుర్కొన్నప్పుడు వారి పట్ల ప్రభు అయిన యేసు చూపే సానుభూతి, ప్రేమ ముందుగా మనకు కనబడుచున్నవి. చివరగా ప్రతి కాలములోని విశ్వాసులు తమ సొంత జీవిత పరిస్థితులలో తాము ఎరిగి ఉన్న అనుభూతులు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఈ కీర్తనలోని మొదటి వచనాలు వాటిని పాడగల ధన్యులైన వారి గుణలక్షణాలను వెల్లడిస్తున్నాయి. దేవుని గుణలక్షణాలు తెలియజేయు నామధేయాలన్నిటిలో అతి ప్రాముఖ్యమైనది పరిశుద్ధత, అనగా చెడుతనము నుండి ప్రత్యేకించబడి ఉండుట. మన అనుదిన జీవితంలో ఈ కీర్తనలోని మొదటి వచనం ఎంతగా అన్వయించబడుతుంది? దేవుని వాక్యములో ఆనందించటానికి, ఫలములు ఫలించటానికి ఇది ఆవశ్యకమైన స్థితి. మొదటి కీర్తన 3వ వచనం, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వచనాలు, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనాన్ని ఈ సందర్భంలో చదవండి. నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు క్రీస్తులో పాతుకుపోయిన విశ్వాసిని సూచిస్తుంది. అతడు క్రీస్తు వలన పోషించబడి జీవించటానికి అవసరమైన శక్తి పొందుతాడు. ప్రభు అయిన యేసు మనుష్యుడిగా ఉన్నప్పుడు ఇట్టి పరిశుద్ధత కలిగిన వాడై యెహోవా ధర్మశాస్త్రములో ఆనందించుచు దేవుని మహిమార్థమై సమృద్ధిగా ఫలించాడు. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.